ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హఠాత్తుగా ఇటెక్కాయి. నేతల మాటలతో వాడి వేడిగా సాగుతున్నాయి. దీనికి కూడా కారణం లేకపోలేదు. యోగాంధ్ర పేరుతో చంద్రబాబు నాయుడు గడిచిన 10 రోజులుగా రాష్ట్రం మొత్తాన్ని యోగా డే చుట్టూ తిప్పే ప్రయత్నంలో ఉన్నారు. దానికి అనుగుణంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఆయనతో పాటుగా మొత్తం మంత్రులంతా విశాఖలోనే కేంద్రీకరించి గడిచిన వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు సాగిస్తున్నారు. తద్వారా జనం దృష్టి అంతా యోగా మీదే ఉండాలి అనేటువంటి సంకల్పంతో కనిపిస్తున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా మొన్న పొదిలి, ఆ తర్వాత పల్నాడు వరుసగా వారం రోజుల వ్యవధిలోనే 2 కీలకమైనటువంటి పర్యటనల ద్వారా రాష్ట్ర ప్రజల్లో మొత్తం చర్చను తన వైపు మళ్లించారు. జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా వ్యవహారం అంతా నడిచినట్టు ఈ కాలంలో ఉన్నటువంటి అనుభవాలు మనకు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ఆశించినట్టుగా యోగా డే చుట్టూ రాష్ట్రం అంతా చర్చ జరగాలి, యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అన్నట్టుగా సాగాలి, యోగా డే ఈవెంట్ నిర్వహణ ద్వారా తాను మంచి మైలేజ్ సాధించాలి, ఇట్లా ఆశిస్తే అందుకు భిన్నమైనటువంటి పరిణామాలు ఈ కాలంలో జరుగుతున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాత్మకంగానే సాగించినటువంటి వ్యవహారంగా టీడీపీ కూడా భావిస్తుంది. యోగా డేకి ముందుగా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ డైవర్ట్ చేసే ఆలోచనతో ఉన్నారు అంటూ టీడీపీ కూడా విమర్శిస్తుంది. మోదీ పర్యటనకు ముందు రాష్ట్రంలో ఇలాంటి అలజడి రేపే ప్రయత్నం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటి రీతిలో చిత్రీకరించే ప్రయత్నానికి టీడీపీ ఒడిగట్టింది. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే చంద్రబాబు మైలేజ్ విషయంలో చాలా పక్కా ప్రణాళికతో బరిలో దిగినట్టుగా కనిపిస్తోంది. మొత్తం పొదిలి విషయం మీద 3-4 రోజులు, తాజాగా సత్తెనపల్లికి సంబంధించి వరుసగా 2-3 రోజులుగా చాలా పెద్ద స్థాయిలో మీడియాలో కానీ బయట కానీ అంతా చర్చ సాగుతున్నటువంటి తీరు మనం చూడొచ్చు. తద్వారా జగన్మోహన్ రెడ్డి తాను ఆశించినటువంటి, తాను కోరుకున్నటువంటి రీతిలో రాష్ట్ర రాజకీయాలను మళ్లించినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు వాస్తవంగా ఈ కాలమంతా మీడియాలో తన మాటలు, తన వ్యవహారం, తన ప్రాజెక్ట్ ప్రచారం కావాలని భావించారు. కానీ ఈరోజు కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో జగన్మోహన్ రెడ్డికి కౌంటర్, జగన్మోహన్ రెడ్డి మాటలు ఇవే, వీటి చుట్టూనే పతాక శీర్షికల్లో కనిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అయిందో ఈ ఉదంతాలు మనకి చాటుతున్నాయి. మరి ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి యోగా డే ద్వారా భారీగా మైలేజ్ పొందాలనేటువంటి చంద్రబాబు ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవానికి యోగా డే భారీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. భారీగా జన సమీకరణం మీద దృష్టి పెట్టారు. అదంతా విజయవంతంగా సాగేదానికి ఆస్కారం కనిపిస్తుంది. తొలుత వాతావరణం సహకరించదేమోనని కలవర పడినప్పటికీ వాతావరణంలో కూడా ఇప్పుడు పూర్తిగా సానుకూలత కనిపిస్తుంది. తద్వారా యోగా డే రేపు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు, భోగాపురం వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అంతా భారీగా యోగా చేసేటువంటి ఆశావాహులతో నిండిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. తద్వారా యోగా డే చుట్టూ ఒక రికార్డులు, ఇతర వ్యవహారాలు అంతా చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. కానీ దీన్ని మోదీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏ రీతిన వ్యవహరిస్తారు, రేపు యోగా డేలో మోదీ తీరు ఏ మాదిరి ఉండబోతుంది, ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు ఖాతాలో వెళ్ళేదానికి ఆయన సహకరిస్తారా, లేకుంటే తన చుట్టూ, తన మీద, తన వ్యవహారమే ప్రధానంగా హైలైట్ అయ్యేదానికి తగ్గట్టుగా ఆయన ప్రణాళిక రచిస్తారా అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఇప్పటికే యోగా డేకి ముందు పూర్తిగా తన చుట్టూ మొత్తం ప్రచారం సాగాలని చంద్రబాబు ప్రయత్నిస్తే దానికి జగన్ బ్రేక్ వేశారు. రేపు యోగా డే రోజు అదైనా తన క్రెడిట్గా మారాలని చంద్రబాబు యత్నిస్తుంటే దాన్ని కూడా మోదీ హైజాక్ చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ఆశలు నీరుగారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏ రీతిన సాగుతారు, ప్రచారంలో తనదే పై చేయన్నట్టుగా మొత్తం క్రెడిట్ తనకే దక్కాలన్నట్టుగా ఆయన ఏ రీతిని మలుచుకుంటారు, ఇది చాలా చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి అంశం.